ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రేపు మంగళవారం రోజున అంటే మే 27వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మంగళవారంతో కూడిన వైశాఖ అమావాస్య. ఇక ఈ వైశాఖ అమావాస్య రోజున కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు. 24 గంటల్లో మీకైతే విపరీతమైన ధన ఆకర్షణ అనేది రావడం జరుగుతుంది. అయితే రేపు మంగళవారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన వైశాఖ అమావాస్య రోజున కన్యా రాశి వారు ముఖ్యంగా గుమ్మానికి ఏది కట్టుకోవాలి, ఏ విధంగా మీకు ధన ఆకర్షణ అనేది కలగబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఓం నమ శివాయ అనే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే ఈ 2025వ సంవత్సరం మే 27వ తేదీన మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన వైశాఖ అమావాస్య. ఇక ఈ వైశాఖ అమావాస్య అనేది చాలా అరుదుగా మంగళవారం రోజున రాబోతుందని మనకు పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ అమావాస్య అనేది అమావాస్యల్లోకెల్లా అత్యంత పవిత్రమైన అమావాస్య. ఇక ఈ వైశాఖ అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు, పూజలు అనేవి మన జాతకంలో ఉండే రకరకాల దోషాలను తొలగింప చేస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి. అంటే పితృదేవతలకు అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి. పితృదేవతలను అమావాస్య రోజున పూజించడం వల్ల సకల దోషాలు అన్నీ పోతాయి. అంతేకాకుండా దరిద్రపు బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా కన్యా రాశి వారు మీకు స్తోమతను బట్టి, వీలుని బట్టి రేపు అమావాస్య రోజున పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మారిన గ్రహస్థితుల కారణంగా వీరికి మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయి. గత కొంతకాలంగా వీరు అనుభవించిన కష్టాలు, బాధలు అన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా వీరు చేస్తున్న అన్ని పనులు పురోగతి బాటలో నడుస్తాయి. ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగుపడుతుంది. అలాగే మీరు చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుతుంది. కన్యా రాశి వారు చాలా మంచి మనసున్నవారు. ఎందుకంటే కన్యా రాశి వారు ఎదుటివారికి ఏ కష్టం వచ్చినా, ఎదుటివారు ఏ సహాయాన్ని కోరి వీరి దగ్గరికి వచ్చినా వారికి తోచిన సహాయాన్ని చేసి ఆ వచ్చిన వారిని కష్టాల నుంచి బయట పడవేసి వారు ఆనందంగా ఉండేలాగా ఈ రాశి వారు చేయడానికి వారి శక్తికి మించి కృషి చేస్తారు. ఇక కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో డబ్బులను బాగా సంపాదిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరి జీవితాన్ని చాలా చక్కగా మెయింటైన్ కూడా చేస్తారు. వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. వీరు చేస్తున్న అన్ని పనులు 3 పూలు 6 కాయలుగా ఉండబోతోంది అని చెప్పి ఎక్కువగా వీరికి జనాలు, వీరి బంధువులు, స్నేహితులు, తోటి ఉద్యోగస్తులు, అలాగే తోటి వ్యాపారస్తులు, చుట్టుపక్కల కొలిక్స్ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. ఇక దిష్టి అంటే నరదిష్టి, నరఘోష, నరపీడ కారణంగా కన్యా రాశి వారు తరచుగా అనారోగ్య సమస్యలు కూడా వారికి వస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళ నొప్పులు రావడం, మైగ్రేన్ తలనొప్పి రావడం, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, ఏ పని చేయాలన్నా కూడా లేజినెస్గా ఫీల్ అవ్వడం, యాక్టివ్గా ఉండకపోవడం, సోమరితనంగా ఉండడం, పడుకోవాలి అని అనిపించడం, పనులు రేపు చేస్తాంలే అని అనిపించడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దీనంతటికీ కారణం వీరి మీద ఉన్న నరదిష్టి, నరఘోష, నరపీడ. కాబట్టి ఈ నరదిష్టి అనేది కన్యా రాశి వారు ఖచ్చితంగా తీసివేసుకోవాలి. ఎందుకంటే చేస్తున్న పనులను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే ఆదాయానికి, ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు అనేవి వస్తాయి. ఇక ముఖ్యంగా ఏంటి అంటే కనుక ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత ఈ కన్యా రాశి వారికి గ్రహాలలో అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు అనేవి ఈ కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా, చాలా విశేషంగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇలా కలిసి రావడం వల్ల ఏంటి అంటే కన్యా రాశి వారు అన్ని పనుల్లో చాలా అద్భుతంగా విజయాలను సాధిస్తారు. చేస్తున్న ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారం పరంగా అన్ని లాభాలే వీరికి ఉంటాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. అలాగే ప్రమోషన్లు వస్తాయి. ఇక వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి. ఇలా వీరికి
ఇన్ని విధంగా మంచి అనేది వీరికి జరగబోతుంది కాబట్టి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో అలాగే చూసేవారి ఏడుపు అనేది వీరికి తగులుతుంది. అంటే దిష్టి రూపంగా వీరికి తగులుతుంది. అరే ఏంటి వీళ్ళు ఇంత బాగా పనులు చేసుకుంటున్నారు, ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు, ఎప్పుడు చూసినా వీరు ఏదో ఒక పని అని చెప్పి బయటికి వెళ్తున్నారు, ఇంట్లో డబ్బులను బాగా సంపాదిస్తున్నారు, ఇంట్లో ప్రతి వస్తువును కొనుగోలు చేస్తున్నారు, ఎప్పుడు కూడా గతంలో డబ్బులు లేవు, అప్పులు చేయాలి అనేవారు ఇప్పుడు మాత్రం డబ్బులైతే బాగా వీరి చేతిలో కనిపిస్తున్నాయి, అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి వీరికి దగ్గర వాళ్ళే దిష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు. దిష్టి అంటే చాలా ఘోరమైన దిష్టి అనేది వీరికి తగలబోతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే రేపు అమావాస్య రోజున ముఖ్యంగా ఈ పరిహారం గనక మీరు చేసుకుంటే గనక మీరు చేస్తున్న అన్ని పనులు ఏ విధంగా అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముందుకు వెళ్తారో అదేవిధంగా ఎలాంటి ఎవరి దిష్టి అనేది మీకు తగలదు, ఎంతమంది దిష్టి పెట్టినా కూడా అది మీ కాలి గోటి కూడా తగలదు, అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా హ్యాపీగా ముందుకు సాగుతుంది, మీరు మీ జీవితంలో హ్యాపీగా సెటిల్ అవుతారు అని చెప్పి మేము చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా రేపు మంగళవారంతో కూడిన అమావాస్య రోజున కన్యా రాశి వారు మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి వీలైతే ఉదయం లేదా సాయంత్రం ఏది కట్టాలో తెలుసుకుందాం. కొన్ని వస్తువులు అనేవి ముఖ్యమైనటువంటి రోజులో మన ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలి అన్నా కూడా మన ఇంటి గుమ్మం అంటే మన ప్రధాన సింహద్వారం నుండే వస్తుంది. కాబట్టి మన ప్రధాన సింహద్వారం అనేది ఎలాంటి దరిద్రం లేకుండా ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే గనక అప్పుడు మనకు ఖచ్చితంగా మన ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అందుకే గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. కాబట్టి గుమ్మానికి అమావాస్య రోజుల్లో పూజలు చేయాలి, దిష్టిని కూడా తీయాలి. అంటే అమావాస్య రోజుల్లో గుమ్మానికి దిష్టిని తీయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఇక రేపు మే 27వ తేదీన మంగళవారంతో కూడిన అమావాస్య రోజున కలబందను మీ ఇంటికి తీసుకురండి. ఈ కలబందను ఎర్రని దారంతో గుమ్మానికి పై భాగంలో మధ్యలో కడితే గుమ్మం దగ్గర ఉండే రాహువు కేతువు అనే 2 గ్రహాలు ఎంతో శాంతినిస్తాయి. అంతేకాదు ఈ కలబందలో 3 దేవతలు 2 గ్రహాలు ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. అందుకే కలబందకు మన శాస్త్రాల ప్రకారం ఇంతటి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ కలబంద అనేది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో చక్కగా మనకు మేలు కలగజేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా మీరు రేపు మంగళవారం రోజున వైశాఖ అమావాస్య రోజున ఈ కలబందను మీ ఇంటి గుమ్మం పై భాగంలో ఎర్రని దారంతో కట్టండి. కుటుంబం పరంగా, ఆరోగ్యం పరంగా, ఆర్థిక పరంగా మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.